సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించడం వల్లే మహిళ మృతి చెందిందంటూ ఆమె తరపు బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుమలేష్ అడిగి తెలుసుకుందాం. తిరుమలేష్, ఈ ఘటనలో మహిళ తరపు బంధువులు వైద్యులు ఏమంటున్నారు? రైట్ లక్ష్మి, సికింద్రాబాద్ మారేడుపల్లిలోని బృందావన ఆసుపత్రి వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాచిగూడకు చెందిన దివ్య అనే మహిళ నిన్న ఉదయం 10 గంటల సమయంలో గర్భసంచి సమస్యతో బృందావనం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గర్భసంచిలో ఉన్న కొవ్వుగడ్డను తొలగించడానికి డాక్టర్లు అయితే సర్జరీ చేయాలని చెప్పారు. అయితే ఆపరేషన్ చేస్తున్న సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పొరపాటున పేగి దిగిపోయిందని, దానివల్ల తీవ్ర రక్తస్రావం జరిగి దివ్య ప్రాణాలు కోల్పోయిందని ఆమె కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆసుపత్రి ఎత్తేనే వాళ్ళు బయట నుంచి కూడా ఈ ధర్నా అనేది చేస్తున్నారు. ఒకనొక దశలో బంధువుల యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆసుపత్రిలోని పూల తొట్లతో పాటు అద్దాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే సమాచారం అందుకున్న మారేడుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే సమాధానం చెప్పాల్సిన ఆసుపత్రి యాజమాన్యం కానీ, సర్జరీ చేసిన వైద్యులు కానీ ప్రస్తుతం ఇక్కడ లేరని బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు దివ్య మృతి కారణమైన వారిపై కేసు నమోదు చేసేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలేదే లేదని బంధువులు అయితే, దివ్య తరఫున బంధువులు అయితే కరాఖండిగా చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే కాస్త ఈ ఆసుపత్రి వద్ద అయితే ఇప్పుడు కాస్త ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇది బృందావన ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. అవుట్ స్టూడియో. రైట్, ధన్యవాదాలు తిరుమలేష్. ఇప్పుడు వాళ్ళు వస్తే మంచిది, లేకపోతే మొత్తం కాలబెట్టేస్తాం. ఇప్పుడే చెప్తున్నాం, వస్తే మంచిది. ఇప్పుడు మా పంచి ప్రాణం పోయింది, వస్తారా మంచిది, లేకపోతే మొత్తం అంటబెట్టేస్తాం. అందరూ కూర్చొని ఏ అక్క अगर